ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏపీ అండ్ తెలంగాణ చూస్తే కొత్త ప్రభుత్వాలు ఏర్పడడం జరిగింది 2 చోట్ల. తెలంగాణ గురించి ఏమంటారు? తెలంగాణ మాత్రం సర్వనాశనం అయిపోతుందని స్పష్టంగా చెప్తాను. అయ్యో, అంత మాట అన్నారు అయితే. అరే ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయిపోతుంది, అన్ని పాత పథకాలు పెట్టేసి మొత్తం నాశనం చేసేసి. మా పార్టీ కరెక్ట్ లీడర్ లేదు, అపోజిట్ లో ఒకడు ఎదగాల కాబట్టి నేను న్యాయం కోసం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి చాలా మంది ప్రశ్నిస్తారు, రేజ్ చేస్తారు, ధర్నాలు చేస్తారు, అన్ని చేస్తారు. అంటే ఈ రోజు కూడా అంతే, ఆయన కంటిన్యూ ఆయనకు అధికారం కావాలంతే తప్ప ఖచ్చితంగా ఆయన చేసేది ఏం లేదు. ఒక పీజీ కాలేజ్ అడిగితే అధికారంతో అడిగి చెప్తాను చెప్పాడు. ఇంకా నువ్వెందుకు ఇంకా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త ఇంటర్వ్యూస్ కోసం. ఈ రోజు మనతోని కొత్త వైరల్ కంటెంట్ డైరెక్టర్ ఉన్నారండి. తనేనండి అజయ్ కౌండిన్య. ఒకప్పుడు చాలా వైరల్ కంటెంట్ ఇవ్వడం జరిగింది యూట్యూబ్ ఛానల్స్ లో. ఎక్కడ చూసినా కూడా అజయ్ గారు ఉండడం, అండ్ డైరెక్టర్ గా చాలా మూవీస్ కూడా చేశారని. ఇప్పుడు జరిగే జనరేషన్ లో ఏమేమి ఉన్నాయి, హాట్ టాపిక్స్ ఉన్నాయో తనను చర్చిద్దాం, తనతో మాట్లాడి. ఓకేనా? నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత అంటే సమయం రాలేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏపీ అండ్ తెలంగాణ చూస్తే కొత్త ప్రభుత్వాలు ఏర్పడడం జరిగింది 2 చోట్ల. ఏపీ గురించి ఏమంటారు, తెలంగాణ గురించి ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా డెవలప్మెంట్ అయిపోతుంది బ్రదర్. ఆంధ్రప్రదేశ్ పీపుల్స్, ఆల్ పీపుల్స్ అందరు కంగ్రాచులేషన్ ఫర్ యువర్ ఏపీ పీపుల్స్. ఎందుకంటే చంద్రబాబు గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తారు. తెలంగాణ మాత్రం సర్వనాశనం అయిపోతుందని స్పష్టంగా చెప్తున్నారు. అయ్యో, అంత మాట అన్నారు ఏంది? అంత మాట అనడానికి ఏముందండి? ఏముంది? రేవంత్ రెడ్డి గారికి నేను బీజేపీ ఓకేనా, మా కల్వకుర్తి పర్సన్ ఆయన, మా ఊరికి వాళ్ళ ఊరికి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్. మా ఊర్లో ఉన్నటువంటి ఇప్పుడు బీజేపీ కరెక్ట్ పుంజుకోలేదు కాబట్టి మా జిల్లా వాడు, మా ఏరియా వాడు, మా ఇంటి పక్కోడు సీఎం అవుతున్నాడు అని చెప్పి నేను దాదాపు 100 ఓట్లు వేయించాను. నేను కాంగ్రెస్ వేయించాను. అంటే మీరు అనొచ్చు మీ పార్టీకి, మీరు కానీ కేసీఆర్ అరాచకం తట్టుకోలేక మా పార్టీ కరెక్ట్ లీడర్ లేదు, అపోజిట్ లో ఒకడు ఎదగాల కాబట్టి నేను న్యాయం కోసం సపోర్ట్ చేసాం ఆయనకు. అరే ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయిపోతుంది, అన్ని పాత పథకాలు పెట్టేసి మొత్తం నాశనం చేసేసి. మా ఊరోడబ్బా, బయటూడు కాదు. మీకు హైలైట్ విషయం చెప్తాను, వినండి. చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ జెడ్పీటీసీగా వేసింది నా మండల్. ఏంటా పేరు? మండల్ మిర్జిల్. మా ఊర్లో మా అమ్మమ్మ అప్పుడు డిప్టీ సర్పంచ్ గా పనిచేసినట్టు, వార్డు నెంబర్ నుంచి డిప్టీగా చేసినట్టు వ్యక్తి. నేను చిన్నప్పుడు నాకు అప్పట్లో సైబర్ ఫోటోలు, ఈయన సెలబ్రిటీ కాదు కాబట్టి ఫోటోలు దిగలేదు. మా ఫ్యామిలీకి ఆమె మా అమ్మమ్మ తోటి టీడీ పార్టీలో ఆయన జెడ్పీటీసీకి ఉన్నప్పుడు ఆ ఏరియాకు ప్రమోషన్కి వచ్చాడు. మా ఇంట్లోకి చాలా సార్లు వచ్చిపోయింది ఆయన. మా మండలు, మా మిర్జిల్ అన్న మండలం నుంచి ఆయన ఫస్ట్ జెడ్పీటీసీ చేసిండు. ఆయన ఫస్ట్ ఎప్పుడైతే నాకు ఆయన మీద ఉన్న ఒపీనియన్ ఏంటంటే, జెడ్పీటీసీగా ఉండి వచ్చిన ఊర్లో, మా ఊర్లో హనుమాన్ టెంపుల్ అని ఒకటి ఉంటుంది, ఆ టెంపుల్ డెవలప్మెంట్ చేస్తాను ఊరు మొత్తంలో సాక్ష్యం చేసిపోయాడు. జెడ్పీటీసీ గెలిచిపోయిన తర్వాత మా ఊరికి మళ్ళీ ఎప్పుడు రాలేదు, డెవలప్ కూడా లేదు. స్టార్టింగ్ ఇచ్చినటువంటి హామీలు మళ్ళీ ఎప్పుడు రాలేదు తను. అంటే ఈ రోజు కూడా అంతే, ఆయన కంటిన్యూ ఆయనకు అధికారం కావాలంతే తప్ప ఖచ్చితంగా ఆయన చేసేది ఏం లేదు. నేను చెప్తున్నాను. దాని కాన్సెప్ట్ ఏంటంటే, మా జిల్లా వాడు సీఎం అవుతున్నాను, ఒకే కాన్సెప్ట్. టీఆర్ఎస్, బీజేపీ, ఆల్ పార్టీలు మొత్తం రేవంత్ రెడ్డి గారు ఓట్లేసి గెలిపించడం జరిగింది. మా జిల్లా ఉన్న అంత పోలింగ్ ఏ జిల్లా ఉండదు, మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. మరి ఆయన ఏం చేశాడు? మా కల్లకుర్తికి డెవలప్మెంట్ చేస్తాడు, ఏదో కలలు కన్నాం, చేసింది ఏం లేదు. మొన్న రీసెంట్లీ మా ఊరికి వచ్చాడు కల్లకుర్తికి, చేసేది ఏం లేదు, ఏం పథకాలు ఏం లేదు, సర్వనాశనం చేసిండు. ఒక పీజీ కాలేజ్ అడిగితే అధికారంతో అడిగి చెప్తాను చెప్పాడు. నాకు నచ్చలే. ఒక సేమ్ హోదాలుండి ఒక పీజీ కాలేజ్ అడిగితే మా ఎమ్మెల్యే ఇప్పటి వరకు నేను అధికారాన్ని, మా పై అధికారాన్ని చర్చించి మాట్లాడతానంటే ఇంకా నువ్వెందుకు ఇంకా తొక్కలేదు? మీరు ఏం చేస్తావని చెప్పేసి చేసేదంటే ఏం లేదు. కేసీఆర్ గారి పైన ఇచ్చిన హామీలు నాశనం చేసింది కాబట్టి మీరు వచ్చారు. మీరు ఇచ్చే హామీలు చేయలేదు అనుకో, ఇప్పటికే బ్యాడ్ ఒపీనియన్ చాలా దగ్గర వచ్చేసింది. ఇలానే కంటిన్యూ జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఇంకో కూడా వస్తాడు.